లోరైన్ ఎం. హాలీ గారిని గౌరవనీయమైన మహిళా రచయితగా పరిగణించబడుతుంది. ఈ కవితలో ఆమె ఇల్లు మరియు ఇంటికి మధ్య ఉన్న తేడాను మనకు వివరించి చెబుతుంది. ఇల్లు అనేది కేవలం ఇసుక, రాళ్లు, గట్టి చెక్కతో నిర్మించబడిన కాంక్రీటు నిర్మాణం మాత్రమే. దానికి ఎటువంటి భావోద్వేగ సంబంధం ఉండదు. కాని ఇంటికి భావోద్వేగ అనుబంధం ఉంటుంది. కవయిత్రి భావన ప్రకారం ఒక ఇంటి సభ్యుల మధ్య పరస్పర శ్రద్ధ, పంచుకోవడం వంటి లక్షణాలు ఇంటి ప్రత్యేకతను సూచిస్తాయి. ఇంటి ద్వారా కుటుంబం మొత్తం ఏకంగా కలిసి ఉంటుంది. కవయిత్రి ప్రకారం ఇల్లు ఇసుక, రాళ్లు, చెక్కతో నిర్మించబడుతుంది. అందులో కిటికీలు, తలుపులు, మార్గాలు, పొయ్యిల కోసం చిమ్నీస్ ఉండవచ్చు. స్టక్కో అలంకరణ గోడలపై సారంగా వేసే పొర, బొమ్మలు, టైల్ ఫ్లోర్లు మరియు ఇతర అలంకార వస్తువులతో అలంకరించబడుతుంది. ఆమె ఇల్లు నిర్మాణానికి ఉపయోగించే పదార్థాలను వివరంగా వర్ణిస్తుంది. ఇవన్నీ ప్రాణం లేని వస్తువులు. అంతేకాకుండా ఒక కుటుంబాన్ని తయారు చేయడానికి అవసరమైన నైతిక విలువల ప్రాధాన్యతను కూడా కవయిత్రి చెబుతున్నారు. అటువంటి విలువలే ఒక ఇంటిని తయారు చేస్తాయి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఒకరిపై ఒకరు శ్రద్ధ వహిస్తూ ఒకరికి ఒకరు సహాయం చేయాలనే తాపత్రయంతో ఉంటారు. స్వార్థరహిత ప్రేమ, సహానుభూతి, సంరక్షణ, పంచుకోవడం ఇవన్నీ కుటుంబ సభ్యుల్లో సాధారణంగా కనిపించే లక్షణాలు. ఇంటి అనే ఆధ్యాత్మిక భావన ఒకరిపై ఒకరు ప్రేమగా ఉండే కుటుంబ సభ్యులతో కూడి ఉంటుంది. ప్రేమ మరియు అనురాగం అనే లక్షణాలతో ఇంటి పరిపూర్ణత గుర్తించబడుతుంది.